హలో ఆల్. ఈరోజు నేను కాశీ విశేషాలను చెప్తున్నాను. కాశీ, వారణాసి, బనారస్ ఏదైనా ఒకటే. మొత్తం అంతా ఈ కాశీ నగరమే. కాశీ భారతదేశంలోని అతి ప్రాచీన అంటే పురాతనమైన నగరాలలో ఒకటి. హిందువులకైతే ఇంకా చెప్పక్కర్లే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అని మనకు తెలుసు. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉందని కూడా మనకు తెలుసు. ఇక్కడ గంగా నదిలో గనక మనం స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పోయి పునర్జన్మ ఆహ్, నుంచి విముక్తులవుతారనే ఒక నమ్మకం అయితే హిందువులకి గట్టిగా ఉంటుంది. ఇంకా వారణాసి అని ఎందుకొచ్చిందంటే ఇక్కడ ఘాట్స్ ఉంటాయి కదా! ఇవి 84 ఘాట్లుంటాయి. 84 ఘాట్స్ అనమాట. అందులో 2 ప్రధానంగా వరుణ ఘాట్, ఇంకా అస్సీ ఘాట్ అనమాట. ఈ వరుణ్, అస్సీ 2 పదాలని తీసుకొని వారణాసి వచ్చిందనైతే ఈ నదుల నుంచి ఈ నదులు 2 మళ్ళీ గంగా నదుల్లో కలుస్తాయి కాబట్టి దీనికి ఆ పేరొచ్చిందని చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి వారణాసి నుంచి కాశీ అనే పదం అంటే ప్రకాశించడం లేదా కనిపించడం వల్ల అట్లా ఖాస్ అనే సంస్కృత పదం నుంచి వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. కానీ మన నమ్మకం ప్రకారం అయితే కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులందరూ చెప్తుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఒక్కటైనది ఈ విశ్వేశ్వర లింగం ఇక్కడుంది. అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇక్కడ చాలా బౌద్ధ ఆలయాలు, జైనుల ఆలయాలు, ఇంకా చాలా రకాల ఆలయాలు. మీరు ప్రపంచంలో కొన్ని గుళ్ళనైతే ఎక్కడా చూడరు. అంటే ఇలాంటి దేవతలు పేర్లున్నాయి కూడా అని అనుకోరు మీరు. ఇక్కడ అందరూ ఏదో ఒకటి వదిలేయాలి కాబట్టి అంటే చాలామంది ఏమంటారంటే ఒక కోరికను వదిలేయాలి అంటారు. అంటే ఏంటంటే చాలా వరకు ఒక లాస్ట్ స్టేజెస్ అంటే ఇంకా దశమాంకంలో, చరమాంకంలో వస్తారు కాబట్టి, ఇంక అప్పుడు చాలామంది కోరికలని వాటిని వదిలేయాలంటారు. కాయో ఫలమో అన్నట్టు. అట్లా నేనైతే ఇక్కడ టీ వదిలేసాను. ఇంకా అట్లా చాలామంది చాలా రకాలవైనవి వదిలేస్తారు. ఈ కాశీ చాట్ బండార్ కనిపిస్తుంది కదా! ఈ అంబానీ వాళ్ళ పెళ్ళికి గూడా ఈ చాట్ బండార్ నుంచి ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫుడ్‌కి చాలా ఫేమస్. చాలామంది ఏమనుకుంటారంటే, ఇది మందిరాల నగరం అనుకుంటారు. అంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ ఇట్లా అని అదంతా మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఫుడ్డే కాదు, ఇంకా అక్కడున్న మట్టే కాదు, ఇంకా అక్కడున్న మందిరాలు కూడా చాలా లైక్ చాలా అంటే చాలా విశేషమైనవనమాట. ఈ గుడైతే సంకట విమోచన గుడి. ఇక్కడ ఇంకా చాలా చూడాల్సిన గుళ్ళేంటంటే ఆహ్, కాశీ విశాలాక్షి, విశ్వనాథ్, అన్నపూర్ణేశ్వరి, ఈ సంకట విమోచన టెంపుల్ ఇలా. ఇదైతే నమో ఘాట్ అనమాట. ఏదైతే నమస్కారం చేస్తున్నట్టుందో. అండ్ ఇది హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ అయితే మీకు కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఈ 84 ఘాట్‌లో దహన సంస్కారాలు అంటే క్రిమేషన్స్ జరిగేవి 2 ఘాట్లలో. ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఇంకొకటి ఈ మణికర్ణిక ఘాట్ అనమాట. ఈ 2 చోట్ల దహన సంస్కారాలు జరుగుతాయి. చాలా వరకు ఆడవాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వరు కదా! ఇలా దహన సంస్కారాలు జరిగేటప్పుడు, ఇది చేసేటప్పుడు. కానీ కాశీలో అయితే ఆ ఘాట్స్ దగ్గర ఉండి చాలామంది అంటే మనం ఎన్నో కాన్‌ఫ్లిక్ట్స్‌తో ఉంటాం జీవితంలో. ఒక కులమనో, మతమనో, లేదంటే ఫలానా రంగనో, లేదంటే ఇష్టమైనదనో, కాదనో, ఎన్నో ద్వేషానుభావాలతో అనో, ఇది నాది అని కొట్టుకొని చచ్చే ఈ రోజుల్లో ఏదైనా ఎవరైనా చివరికి చేరాల్సింది అదే చోటుకి అని చెప్పడం అయితే ఈ 2 ఘాట్లను చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఈ హారతి అయితే గంగా హారతి. ఇప్పుడు మనం ఎలా అయితే గోదావరిలో గోదావరి హారతి ఎట్లా ఇస్తామో అలా గంగా హారతి అయితే ఇస్తున్నారు. అదైతే దశాశ్వమేధ్ ఘాట్ అనమాట. ఇదైతే మన కాశీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అట్లా మన కాశీ మెయిన్ ఘాట్స్ దగ్గరికెళ్ళే ఈ రూట్‌లో మనం వెళ్తాం అనమాట. అటు ఇటు సైడ్‌న మీకు కాశీలో ప్రసాదాలు దొరుకుతాయి. ఇంకా గంగా జలం కోసం పట్టుకోవడానికి చిన్నవన్నీ దొరుకుతాయి. ఇంకా స్ట్రీట్ ఫుడ్, ఇంకా సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దోసలు ఇవైతే ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి. అది కాకుండా మీకక్కడ తెలుగు వాళ్ళవైతే ఆంధ్ర మెస్‌లను అవి ఇవి ఉంటాయి. ఇంకా ప్రభాస్ అయితే ఈశ్వరి నివాస్ అని ఒకటి పెట్టారు. ఈశ్వర్ నివాస్ అని. అక్కడ కూడా 300 మందికి పైగా అన్నదానాలు, నిత్యాన్నదానాలు జరుగుతాయని తెలుస్తుంది. అది కాకుండా ఇక్కడ ప్రతి వీధిలో ఏదో ఒక ఆర్ట్ ఫార్మ్ అంటే ఒక గుడి అవన్నీ ఎట్లా ఉంటాయో చిన్న గుడి నుంచి పెద్ద పెద్ద గుళ్ళ వరకు అట్లాగే ఏదో ఒక పెయింటింగో, ఒక ఆర్ట్ ఫార్మో అండ్ ఇది చాలా ప్రాచీనమైన నగరం కింద మనం ఎప్పటినుంచో అనుకుంటున్నాం కదా! యాక్చువల్‌గా కొంతమందైతే ఏమంటారంటే సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల నుంచి ఒక సారాంశం అయితే ఉంది. కానీ ఇక్కడ హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటైన ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం ఇలా అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం గురించే ప్రస్తావన ఉంటుంది.
కానీ చరిత్రకారులైతే వారణాసి నగరం సుమారు 3000 సంవత్సరాల నుంచి ఉన్నదుంది. కొంతమంది అధ్యయనకారులు కూడా చెప్తున్నారు. విద్యకు, పాండిత్యానికి, శిల్పాలకి, వస్త్రాలంటే మన బనారస్ పట్టు ఇవన్నీ, సుగంధ ద్రవ్యాలకి, వస్తువులకి, వ్యాపారాలకి వారణాసి అయితే కేంద్రంగా ఉంటూ వస్తుందనమాట. ఇంకా చాలామంది బ్రిటిష్ పాలనలో కూడా ఈ నగరానికి ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగానే కొనసాగింది. చాలామంది అంటే మన బ్రిటిష్ వాళ్ళు గూడా వచ్చినప్పుడు వాళ్ళేం జెప్పారంటే, హిస్టరీ కంటే హిస్టారికల్ సిటీ ఏదైనా ఉందంటే, మార్క్ ట్వైన్ అనే రచయిత చెప్పింది. హిస్టరీ కంటే హిస్టారికల్ అంటే చరిత్ర కంటే పురాతనమైన నగరం ఏదన్నా ఉంది అంటే, అది ఖచ్చితంగా కాశీ నగరమే. అండ్ ఇక్కడ మీకు తిరగడానికే కాదు, గుళ్ళు సందర్శించడానికే కాదు, ఘాట్లలో బోటింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ మట్టిలో గూడా ఒక విధమైన మ్యాజిక్ అయితే ఏదో తెలియని మాధుర్యం అయితే ఉంటుంది. ఇక్కడ లస్సీ అయితే మీరు వెళ్తే కంపల్సరీ టేస్ట్ చేయండి. అది ఆ మట్టి కుండ వల్ల వచ్చిందో, లేదంటే దేని నుంచి ఆ ఫ్లేవర్ వచ్చిందో గానీ, దాని రుచి అయితే మీరెన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా, మీరెంత ఊహాగానాలతో ఉన్నా దానికంటే మించే ఉంటుంది. అదైతే నాకు గూడా అనిపించింది. ఇక్కడి నుంచి గుర్తుగా ఏదో ఒకటైతే తెచ్చుకోండి. అది చూసినప్పుడల్లా మనం ఈ కాశీ యాత్ర చేశాము అన అనే భావన అయితే మీకు కలుగుతుంది. అండ్ కాశీలో గుళ్ళుండే చోటంతా ఇట్లా ఉంటుంది. కానీ నగరం ఉండే చోట్లయితే విశ్వవిద్యాలయాలు, మామూలుగా మన సైడ్ ఎట్లా అయితే మొత్తం అన్నీ దొరుకుతాయో, అన్నీ దొరుకుతాయి. మాల్స్ దగ్గర నుంచి ప్రతీదీ ఉంటుంది. కానీ ఎక్కువగా కాశీ అయితే ఈ గుళ్ళుండి, మందిరాలుండే చోట్లే చాలామంది సందర్శిస్తారు. అండ్ ఇక్కడే మీకు ఆహ్, ఏ విధమైన తినుబండారాలైనా, లేదంటే మంచి మంచి చీరలైనా, మంచి పట్టు వస్త్రాలైనా, ఏదైనా ఇంకా కళలైనా, ఈ కళాత్మకంగా ఉండే చిత్రాలైనా అన్నీ మీకిక్కడ కనిపిస్తాయన్నమాట. నేను బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అయితే ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం. ఇదెప్పుడు 1916లో స్థాపించారంట. ఇది వారణాసి సమీపంలోనే ఉంటుంది. అండ్ ఇది ఏషియాలోనే పెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఎందుకంటే ఇది మొదలుపెట్టిందయితే మదన్ మోహన్ మాలవ్య అనే ఒక ఆయన. కానీ ఇందులో కాశీ నరేష్ అనే ఆయన చాలా వరకు దానం చేశారు. అండ్ ఈ విశ్వవిద్యాలయం పేరు బనారస్ హిందూ యూనివర్సిటీ అని ఉంటుంది కదా! ఇందులో అన్ని మతస్థులకి అంటే ఎంత అదే హిందూ యూనివర్సిటీ అని పేరుకున్నా కూడా ఇక్కడ అన్ని మతస్థులు అంటే భారతదేశం హిందువులది మాత్రమే కాదు అందరిది. సెక్యులరిస్ట్ కంట్రీ అని ఎట్లా అంటున్నారో విద్య అందరికీ చేరువవ్వాలని చెప్పి, ఇదొక విద్యా నగరంగా ఉండాలని చెప్పి, అందరూ శాంతియుతంగా జీవించాలని చెప్పి, ఈ బనారస్ హిందూ యూనివర్సిటీలో అయితే మొత్తం అన్ని మతాల విద్యార్థులకి, అన్ని కులాల వాళ్ళకి పరస్పర సహాయ సహకారాలతో విజ్ఞాన కేంద్రంగా జ్ఞానవంతులను తయారు చేస్తూ, మేధావుల్ని దేశానికే కాకుండా ప్రపంచానికి అందిస్తూ, అందరూ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి ఉంటారని, ఈ హిందూ విశ్వవిద్యాలయంలో అయితే మాత్రం అన్ని రకాలవి అంటే మీకు ఒక సైన్స్‌కి ఒక పెద్ద డిపార్ట్‌మెంట్ ఉంటుంది. మీకు వేరే వేరే రకరకాల కొన్నయితే సాంకేతికంగానే కాదు, మన మ్యూజికల్‌గా గానీ, లేదు అంటే ఇంకా పురాతన శాస్త్రాలు గానీ, కొన్ని లాంగ్వేజెస్ అంటే లిటరేచర్‌కి సంబంధించింది గానీ, మొత్తం చాలా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇది చాలా పెద్ద క్యాంపస్. ఈ క్యాంపస్ అంతా మీరు చూస్తుంటే నేను ఇట్లా మొత్తం ఒక ఆటోలో అయితే తిరిగాననమాట. సో, అండ్ ఇందులో లోపల ఒక గుడి ఉంటుంది. ఆ గుడి పెద్ద పెద్ద క్యాంటీన్‌లు, పెద్ద పెద్ద ఇది. అసలు చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఇలాంటి ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని. ముఖ్యంగా ఇదే ఆ గుడనమాట. ఇదే బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విశేషాలు. ఎందుకంటే దీని గురించి చెప్తే ఇంక మనకున్న సమయం గూడా సరిపోదు. అది కాకుండా ఇక్కడున్న డిపార్ట్‌మెంట్ పేర్లలో కొన్ని పేర్లయితే ఎంత గమ్మత్తుగా అండ్ ఇన్ని రకాల విద్యలున్నాయా అనిపిస్తాయి. ఇదే కాకుండా కాశీని దీపాల నగరం, సంస్కృతి రాజధాని అని కూడా అంటారు. ఇక్కడ గనక దీపావళికొస్తే కన్నుల పండుగగా ఉంటుంది. అండ్ ఈ 84 ఘాట్లయితే బోటింగ్‌తో అయితే